అమ్మా అమ్మా అమ్మ ఒక్కసారి అమ్మా, అది కదమ్మా నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా. అమ్మా 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 అది కాదమ్మా, ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా. అమ్మా అమ్మా అబ్బా. హలో మదన్, మీ అమ్మగారు ఇంకా కోపంగానే ఉన్నారా? మా అమ్మ అసలు నాతో మాట్లాడలేదు రుక్మిణి. మీ డాడీ ఎలా ఉన్నారు? ఆయన బానే ఉన్నారు, ఆయనకేం ప్రాబ్లం లేదు కదా. కానీ అప్పుడు నువ్వు ఏదో ఒక అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తావనుకున్నా. ఇంకా అబద్ధం చెప్పలేను, అన్ని నిజాలు చెప్పాలి రుక్మిణి. వదిలే, నేను ఏదో ఒకటి చేస్తాను. పోనీ నేనొచ్చి మాట్లాడినా ఆంటీతో? ఏం మాట్లాడుతున్నావు ప్రతిసారి వచ్చి? మళ్ళీ ఏదో ఒకటి జరుగుతుంది. చెప్తున్నాను కదా నేను మాట్లాడుతున్నానని, వదిలే. సరే మాట్లాడను. పోనీ ముత్తు అన్నయ్యతో ఏమైనా? వాడి గురించి అసలు మాట్లాడుకో. అసలు ప్రాబ్లం వచ్చిందే వాడి వల్ల. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు అన్నా? ఏం చేయాలో తెలియట్లేదు రుక్మిణి. నా వల్లే ఇదంతా జరిగింది. పోనీ డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడదామంటే ధైర్యం సరిపోవట్లేదు. నేను నిజాలు చెప్పడం వల్లే మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా చెడిపోయింది. నీ ప్లేస్లో నేనున్నా అదే చేసేదాన్నన్నా. నిజం చెప్పడం తప్ప వేరే దారి లేదు. మదన్ ఈ విషయం అర్థం చేసుకోడు. మదన్ ఉన్న సిచ్యుయేషన్ అలాంటిది. పోనీ వాళ్ళ అమ్మగారితో ఏమైనా మాట్లాడగలవా? నేను మాట్లాడదాం అనుకుంటున్నా, మదన్ వద్దు రావద్దు అంటున్నాడు. అమ్మతో మాట్లాడడమే కరెక్ట్. నేను అమ్మతో మాట్లాడతా. అమ్మా ఏంటి బ్యాగ్స్ ఎత్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? అమ్మా అది కాదమ్మా. అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? చెప్పమ్మా. సడన్గా ఊరెందుకు వెళ్తున్నావు అమ్మా? అమ్మా మాట్లాడమ్మా. ఎక్కడికి వెళ్తావు అమ్మా? ఒక్క నిమిషం ఉండమ్మా, క్యాబ్ బుక్ చేస్తాను. ఒక్క నిమిషం ఉండు. శ్రీధర్ వీడొకడు. వస్తున్నాను శ్రీధర్, వస్తున్నాను. వస్తున్నాను శ్రీధర్, వస్తున్నా వస్తున్నా, అక్కడికే వస్తున్నా. బస్ ఎన్నింటికమ్మా? ఇంకా 3 గంటల టైం ఉంది. మరి అప్పుడే వచ్చేసారేంటి ఇంటి నుండి? నాకు అక్కడ ఉండబుద్ధి కాలేదు. అదే ఉదయం జరిగిన దాని గురించి, మదన్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆ విషయం ఇప్పుడు నేను మాట్లాడలేను, వదిలేసే. వస్తానమ్మా. సరే. ఆంటీ ఎక్కడికి వెళ్తున్నారు? వైజాగ్ వెళ్తున్నారు. మరి నువ్వేం మాట్లాడలేదా? లేదు, అసలు ఆవిడ ఏం మాట్లాడొద్దు అంటున్నారు. చాలా డల్గా ఉన్నారు. ఇంతకీ మీ నాన్నగారు ఎలా ఉన్నారు? ఆయన నాతో బానే ఉన్నారు. మీ నాన్నగారు చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఓసారి నేను ఆయనతో మాట్లాడతాను. నా బాధంతా ఆయనకు చెప్తాను. ఆయన ఏది చెప్తే అదే ఫాలో అవుతాను. ఇంతకీ ఆయన ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారు. అయితే వస్తున్నా.